హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ కుమార్ నీలా. ఈరోజు నేను మా మమ్మీ కలిసి ఏం చేస్తున్నాం? మురుకులా అప్పలా? మురుకులు. ఓకే, అప్పాలు చేస్తున్నాం. మాకు దగ్గర రెడీ ఉన్న ఐటమ్స్ ఇవి. ఈ పిండిలో ఏమేమి కలిపినావు అమ్మా? ఇప్పుడు దీంట్లో ఏం కలిపినావు? పచ్చికారం, ఇంకా పచ్చికారం, జీలకర్ర, కలేమాకు, పల్లీలు. పల్లీలు. పిండి ఏం పిండి? బియ్యం పిండి. నాకేనే చెప్పుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు ఇక్కడ కావాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ ప్యాకెట్స్ కావాలి. మన ఇంట్లో నూనె లేదు, ఆయిల్ ప్యాకెట్స్ తీసుకురానికి పోతున్నాను నేను. తీసుకొచ్చినాక స్టార్ట్ చేస్తాం మనం ప్రాసెస్. అన్నా తమ్ముడు, ఒక 2 ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వవా? సన్ డ్రాప్ ఉందా? సన్ డ్రాప్ లేదా? ఏముంది? గోల్డ్ డ్రాప్. గోల్డ్ డ్రాప్ సరే ఇచ్చే. ఎంత గోల్డ్ డ్రాప్? నార్మల్ ప్రైస్ ఎంత అది గోల్డ్ డ్రాప్? ఇక్కడైతే 170. ఎంఆర్పి అంతే ఉంటుందిలే కానీ ఇంకా అంతేలే. తర్వాత వస్తాం మళ్ళీ. నాకు గుర్తులేవు ఏమో చెప్పింది మా అమ్మ కానీ. నీళ్ళు పోసి తీసుకుతున్నావా? నూనె వేసి తీసుకున్నా. ప్రాసెస్ చెప్పు మమ్మీ, అవి ఏమేమి చేయాలి? అందులో ఏమేమి కలిపినావు చెప్పు ఒకసారి. ఎట్లా చేయాలో చెప్పు. పచ్చికారము, ఎల్లిపాయలు, జీలకర్ర, కలేమాకు, నువ్వులు, అంతే. అవన్నీ పిండిలు వేసి కలిపేయాలా? పల్లీల పొడి వేసిన. అవన్నీ పోసి వాటర్ పోసి కలిపేసి ముద్ద వేసి వేడి నీళ్ళు పోసిన. వేడి నీళ్ళు. సో మనం ఇట్లాంటిది ఒక కవర్ తీసుకొని నూనె పోసి అంటాలి కదా అని అవుతుందా? టిఫిన్ బాక్స్తో అయితే ఒత్తేస్తే అయిపోతుంది కదా దిల్లలాగా. ఒత్తుకుంటా. నార్మల్గా అయితే మిషన్ ఉంటుంది. మిషన్ మన దగ్గర లేదు. తీసుకో. ఎప్పుడుతో దాచిపెట్టినాయి కావాలి. నేను ఇస్తే అవసరం వస్తే ఇంకోటి పడేసినా కూడా సరిపడుతుంది. పెట్టుకొని చెల్లియాలి, చాడ కావాలి, ఫ్లవర్ ఉంది కానీ కావాలి. నిలబడే చేయాలి. ఇక అదే చాటది. ఎవరు చేసి ఇస్తా ఉంటాడు. నిలబడగా చేస్తే దెబ్బలుతుంది కదా. పెట్టుకుంటే కాయడం కాలిపోద్దేమో అనిపిస్తుంది. కిందదా? ఎందుకు వెళ్తుంది? కాలుతుందేమో వేడి కానీ. అది ఇంకో చెక్క వేద్దాం కింద, వేడి దాకకుండా. చెక్క పెట్టుకుంటేనే టైం ఉంది కదా. నెక్స్ట్ మనం ఒక గిన్నెలో ఆయిల్ పోసి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ గిన్నె ఇక్కడ కవర్ మీద ఆయిల్ పోయడానికి. మరి దీంతో అదేది ఎంత వస్తాలే. టిఫిన్ కావాలి. అప్పుడే
ఎక్కువ చేయకూడదు కదా. ఏదాన్ని ఇద్దాం. నార్మల్గా ఈ ఇక్కడ తాల్చేదానికి మనం ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఒక మిషన్ ఉంటుంది. ఇగో ఇదే మిషన్. ఈ మిషన్లో ఇదే కవర్ లాంటిది ఏదైనా పెట్టి ఆయిల్ పోసేసి ఆ రౌండ్ ముద్దలాగా చేసుకొని దాంట్లో ఆ ముద్దను పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేసినామంటే కరెక్ట్ రౌండ్ షేప్లో అది వచ్చేస్తుంది. అది తీసుకొని డైరెక్ట్ ఆయిల్ వేసుకొని గొలిచేసుకోవచ్చు మనం. తర్వాత మనం ఇట్లా రౌండ్ షేప్లో ఉన్నది ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. టిఫిన్ లాంటిదైనా ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని మనం ఇప్పుడు అక్కడ మనం చేసినాం కదా పిండి, దానిలో గట్టిగా ప్రెస్ చేస్తే రౌండ్గా అది వచ్చేస్తుంది. ఆ రౌండ్గా నీకు ఆ ఒక్క సైజులో ఎన్ని వచ్చినాయో అన్ని రౌండ్గా తీసుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్ షేప్లో వస్తుంది అనమాట. ఆ రౌండ్గా చేసేసుకొని అవి తీసేసుకొని పక్కకి వేసుకుంటే సరిపోతుంది. పోయి పైన కింద, ఎందుకంటే కింద కూర్చొని వేయడానికి ఫ్రీ ఉంటుంది అని చెప్పి పైన ఉంటే నిలబడి మా కాళ్ళని వస్తాయి. కూర్చొని చేస్తావా ఏంటివి ఇక బిల్లలు అక్కడ చేస్తుంది. చిన్న చిన్న గోళీలు గిన్నె గోళీలు కట్టి ఆ పొలాలు వస్తే ఆ కాయల మీద ఇట్లా వస్తే చాకుతోని తీసేసి ఉంటు అదే కట్ చేయాలా డబ్బల్ లాగానా ఎట్లా ఎట్లా చేసినా ఇంకా చేసినా ఇంకా నలగాల పిండి తీసుకుంది, లేకపోతే ఇట్లా గట్టిగా వస్తే అదే నలిగిపోతుంది మెత్తం గుడిలాగా. తెల్లగా ఉంటాయి కదా, ఎందుకు కారం వేయలేదు, ఎర్రకారం వేయలేదు. ఏం కాదు తెల్లపాలి టేస్ట్ అవుతుంటుంది కదా కదా టేస్ట్. కారం పొడి లేనప్పుడు ఏం చేస్తాం మరి? పల్లీలు కూడా ఇంట్లో పోసి ఇట్లా ఇట్లా తిప్పాను, కలియమగలు వేసి ఇట్లా ఇట్లా తిప్పాను. పప్పుకేసి గింజలు దేనికి కరెంట్ పోయింది గాయస్ ఇప్పుడే. Now it's my turn. Yeah. Ready? ఇట్లా అని దీంతో ఇది నాకు చపాతీలే చేయడానికి రాదు, దీని ఎట్లా చేస్తూనే ఉన్నాయి. అయ్యో షేప్ అవుట్ అయిపోయింది, ఇది షేప్ అవుట్ అయిపోయింది. ఇగో మమ్మీ కొయ్యాలా? ఇంత చిన్నది రెడీ అమ్మా, దీన్ని వాడాలి ఇప్పుడు. మమ్మీ ఇట్లా చూడు,
మంచిగా వస్తుందా? చూడు ఒకసారి ఇది. అయ్యో ఇంక దొడ్డి చేయి. ఒక ఇటు దిక్కు దొడ్డు దిక్కు సన్నం వచ్చింది. ఒక తీరుగా చేయి. మరి నాకు వస్తలేదా? చపాతీ వేసినట్టు కూడా వస్తలేదు నాకు. ఒక తీరుగా చేయి ఇట్లా. సరే ఇంకోటి చేసుకో సాగు. మీది ఎట్లుంది? ఇది ఓకేనా? ఓకేనా? అది అట్లా కదా సక్సెస్. అంత మనం చేస్తాం ఇప్పుడు. ఈ కరెంటు మేము స్టార్ట్ చేసినప్పుడు పోయింది, ఇప్పుడు వచ్చింది లాస్ట్ రౌండ్ ఇది. దాని మేము మురుకులు వస్తావా? ఫైనలీ లాస్ట్ అప్ప ఈజ్ ఎండింగ్. మరి ఏం చేయాలి? వస్తలేవు నాకు. అంకుల్ లాగా చెప్పు. చక్రాలు కాదు కాదు కాదు, అంకుల్ చెప్తాడు చూడు. అబ్బా అబ్బా బాబా బాబా. సూపరో సూపర్. డిజైన్ బంద్ చేసిన పోయి. చలో అయిపోయినాయి అప్పలు. టేస్ట్ చేసినాక టేస్ట్ చెప్తాను నేను ఎట్లుంది. ఓకే, మన అప్పలు ఇంకా రెడీ అయిపోయినాయి. తిని దాని టేస్ట్ చూద్దాం ఎట్లుందో. బాగుంది మస్తుంది. మా అమ్మ చేసినాక అప్పలకి పేరు పెట్టలేము, సూపర్ చేస్తుంది మా అమ్మ. అయినా అమ్మలకి మనం చేసిన వంటలకి మనం రేటింగ్లు ఇచ్చడం అని కరెక్ట్ కాదు. మా అమ్మ ఏం చేసినా సూపర్ అంటే సూపర్ చేస్తుంది. ఈ రోజుకి ఈ వీడియో అయితే, రేపు మళ్ళీ మురుకులు చేసిన వీడియోతో కలుస్తా. టాటా, బాయ్ బాయ్.